ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కోటేశ్వరుడే మీ ఇంటికి అల్లుడైనప్పుడు, లక్ష్మీదేవికే మీరు చుట్టమైనప్పుడు, లక్షల్లో ఉన్నప్పు తీరకుండా ఎక్కడికి పోతుంది చెప్పండి. రుద్రగారు మొత్తం అప్పు తీర్చేశారు. వీర్రాజు గారు, మీ అప్పు తీరిపోయింది కదా, ఇప్పుడు మీకు సంతోషమేగా? అప్పిచ్చిన వాడికి వడ్డీ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో తెలియదు కానీ అసలు మొత్తం క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది సూటు బాబు. అయ్యా పద్మనాభం గారు, ఇవిగోండి మీ ఇంటి కాగితాలు. చూస్తారేంటి, పట్టుకోండి బాబు. సరే, మరి కావాల్సినంత ఆనందం దక్కింది కదా, వెళ్ళి పండగ చేసుకోండి. సరే బాబు, మరి ఉంటా. అందరికీ నమస్కారం. అయ్యా ఉంటాను. సరే. ఏంటి రుద్ర, నువ్వు మా అప్పు తీర్చడం ఏంటి? సంతోషాన్ని మాత్రమే పంచుకుంటే ఎలా తాతయ్య గారు? సమస్యల్ని కూడా పంచుకోవాలిగా. కానీ నువ్వు ఈ ఇంటి అల్లుడివి. ఈ ఇంటి బాధ్యతని, బరువుని నీ భుజాల మీద వేసుకోవాల్సిన అవసరం లేదు. అవసరం లేదు అని అంత దూరం విసిరి పారేయకండి. రాత్రి మీ కష్టం గురించి తెలిసాక తెలియనట్టు ఉండలేకపోయాను. మిమ్మల్ని ఈ సమస్య నుంచి బయటపడేసేదాకా నిద్రపోలేకపోయాను. రేపు రుద్ర వెళ్ళిపోయే వరకు ఈ విషయం గురించి ఇంట్లో ఏ గొడవ జరగకుండా ఉంటే నాకదే చాలు. ఆ వీర్రాజుని బతిమాలో బామాలో గొడవ పెట్టొద్దని అడగాలి. అవునన్నా, రుద్ర వెళ్ళిపోయాక వీర్రాజును ఏదో రకంగా రిక్వెస్ట్ చేద్దాం. మీరు ప్రశాంతంగా పడుకోండి. నువ్వు అభిమానంతో చేసినా మేము అత్యాశకి పోకూడదు. అందుకే ఈ ఇంటి కాగితాలు నీకిచ్చాను. ఇవి నాకు దయచేసి వద్దనకు రుద్ర. ఎప్పుడైతే వీర్రాజుకు మేము ఇవ్వాల్సిన డబ్బు నీకు తిరిగిస్తామో అప్పుడే ఈ కాగితాలు నేను వెనక్కి తీసుకుంటాను. అప్పటి వరకు ఈ ఇల్లు నీ ఆధీనంలో ఉన్నట్టే. తాతయ్య గారు, అది ఇదంతా ఎందుకు? నా సంతోషం కోసం తీసుకోరుద్రా. నా పెద్దరికాన్ని నిలబెట్టుకునే అవకాశం ఇస్తూ తీసుకో. దయచేసి వద్దనకు.
సరే తాతయ్య గారు, మీరెంతగా చెప్తున్నారు కాబట్టి కాదనలేకపోతున్నాను. మీరు అపరాధ భావంలో ఉండకూడదని తీసుకుంటున్నాను. ఆ, చాలా సంతోషం బాబు. సరిపోయింది. మింగడానుకున్న 4 మెతుకులు కూడా మూతుబరిలా దానం ఇచ్చినట్టు ఉన్న ఈ ఇల్లు కూడా ఈ రుద్రపాలు చేస్తున్నారు. అప్పెలాగో తీర్చేశాడు కదా, సైలెంట్గా కూర్చోకుండా ఈ చచ్చు నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు ఏంటో. లక్కమాంబ, ఆ పూజ సంగతి ఏదో చూడండి. అలాగే అండి. రండి. కామాక్షి, ఇవి తీసుకో. రుద్రగారు, చాలా థ్యాంక్స్. ఎందుకు? ఈ ఇంటి కష్టాన్ని చూసి ఊరుకోకుండా పంచుకున్నారు. అందరి తల మీద ఉన్న భారాన్ని దించేశారు. అందరి భుజాల మీద ఉన్న బరువుని మీరు బాధ్యతగా తీసుకున్నారు. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా మీకు తక్కువే. ఇప్పుడు సంతోషమేనా? చాలా సంతోషంగా ఉంది. కానీ నేను మాత్రం సంతోషంగా లేను. ఏమైంది రుద్రగారు? నేను మీ కష్టాన్ని తీర్చడానికి కూడా సిద్ధపడ్డాను. కానీ నువ్వు నా పతనాన్ని కోరుకున్నావు, నా పరువు తీయడానికి సిద్ధపడుతున్నావు. నేనెలా సంతోషంగా ఉంటాను? నా హోటల్ లేపేయడానికి, నా హోదాని ప్రశ్నించడానికి నోటీస్ ఇచ్చి నా జుట్టు నీ చేతిలోకి తీసుకున్నావుగా. కానీ ఇప్పుడు చెప్తున్నాను విను, నీ జుట్టు నా చేతుల్లోకి వచ్చింది. నన్ను గెలవడానికి ఏ నోటీస్ అయితే అడ్డం పెట్టుకున్నావో ఆ నోటీసు వెనక్కి తీసుకోకపోతే నేనొక ముందడుగు వేయాల్సి వస్తుంది. ఈ ఇంట్లో నుంచి అందరినీ వెళ్ళగొట్టాల్సి వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.